మధ్యలో నిల్చుంటాను. అవునరా, మా ఊళ్ళోకి నన్నులే కలుస్తున్నారట. తెలుసా? వాళ్ళు కనబడినట్టే కాదు కలుస్తున్నారట. అవునరా, నేను కూడా విన్నా. ఏం చేద్దాం మరి? సాయంత్రం సాయంత్రం అందరు కలుస్తున్నారా? ఎందుకురా? ఎందుకంటావేంట్రా? నాందర్లోకి ఒక దోమ కూడా రాదు. అలాంటి నచ్చలేదు కలిసి పిల్లలు కలుస్తాయా? కానీ కానీ ఇంటికి వెళ్దాం. అవునరా, సలసలా కాలిపోతుంది. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తాం కదరా. పదరా, చీకటి పడేలో వెళ్తాము. ఓకేనా? ఇక్కడ పెద్ద హాస్పిటల్లో చేసే డాక్టర్ గారు చిన్న హాస్పిటల్ పెట్టారంట కదా. ఆ డాక్టర్ గారి పేరేంటి? ఆయన ఎక్కడ చేస్తారు? ఈ పక్కనేనయ్యా, ఆయన పేరు రంగారావు. స్లైడ్ రంగారావు గారు. ఎవరు? రంగారావు గారు అంటే మీరేనా అండి? నా పేరు రంగారావు. రంగారావు కాదు, నీ రంగాలు పట్టుకో. కూర్చోండి, పిలుస్తాను. ఈరోజు ఇంత చక్కగా తయారయ్యొచ్చు. ఎవరు హాస్పిటల్ కనీసం వస్తారులే, నేను వస్తాను. ఇంటి బయట ఉన్నట్టున్నారు. ఎవరు ఇద్దరు వచ్చారు, విషయం ఏంటో కనుక్కొని డాక్టర్ గారు బిజీగా ఉన్నారని చెప్పిరా. అబ్బో, మీకేం బిజీ నేను మరి క్రియేట్ చేసి చెప్పాలా? వాళ్ళ దగ్గర వీలైనంత బట్టి డబ్బులు పుంజుకున్నాం. దాంతో నీకు జీతం ఇస్తారు. ఇంకా సరే సరేలే. ఏంటయ్యా మీ ప్రాబ్లం? అమ్మా నర్సమ్మ, మా పొరపాటుకి జ్వరం వచ్చిందమ్మా. తగ్గుతుంది పెరుగుతుంది, కొంచెం వైద్యం చేయండి. డాక్టర్ గారు లోపల ట్రీట్మెంట్ చేస్తున్నారు. చాలా బిజీగా ఉన్నారు. తర్వాత ఇస్తాను, కూర్చోండి. సరేనమ్మా, చెప్పు, త్వరగా పట్టించండి. సరే. ఇదిగో డాక్టర్, బయట ఇద్దరు ఎదురు మొహం వేసుకొని ఉన్నారు. అచ్చం పల్లెటూరు వాళ్ళ ఉన్నారు. కొనుక్కొని తీసుకొని వచ్చి దానికి జ్వరం వచ్చింది. సరే, 10 గంటలు లేనంత బట్టి డబ్బులు తీసుకున్నాం. వెళ్ళి వాళ్ళ లోపలికి. సరే డాక్టర్, మీకోసం చేస్తున్న ఆపరేషన్ కూడా చేసి వచ్చాను. త్వరగా వెళ్ళండి. డాక్టర్ గారు నా కోసం ఆపరేషన్ కూడా ఆపేసి ఉన్నారంట. ఆయన చాలా మంచోడు కదా. అవునరా, చాలా మంచోళ్ళు డాక్టర్. డాక్టర్ గారు, మా కంపెనీ కొంచెం తగ్గుతుంది, కొంచెం పెరుగుతుంది. కొంచెం వైద్యం చేయడం. ఇంత కాలిపోయినాక మీరు ఏం చేస్తున్నారండి? త్వరగా తీసుకురావాలి అని తెలియదా మీకు? సరే, టెస్ట్ లోపలికి పిలుస్తాను. అక్కడ దాకా బయట వెయిట్ చేయండి. మౌనిక, అబ్బబ్బా, ఈ జాబ్ కట్టుబడి సరిగ్గా మేకప్ వేసి చెప్పండి డాక్టర్. వాళ్ళు నిజంగానే ఎదురు మొహాలు ఎత్తి ఉన్నారు. వాళ్ళిద్దరు లేనంత బట్టి డబ్బులు తెచ్చుకున్నాం. ఇంకోవర్ స్టార్ట్ చేసి. సరే సరే. ఇంటికి డబ్బులు తెచ్చుకున్నారా? తెచ్చామండి. నేను అడిగినప్పుడు పే చేయండి. ఇవ్వండి డాక్టర్. వెళ్ళి వాళ్ళని పిలు. సరే డాక్టర్. మిమ్మల్ని డాక్టర్ పిలుస్తారు. డాక్టర్ గారు, మా కొనపాటి జ్వరం తగ్గిందాయా? లేకపోతే మేమేం చేసుకోలేదు. కాస్త పల్లె
అదేదయ్యా పూర్తిగా తగ్గడానికి సాయంత్రంగా పడుతుంది. మిమ్మల్ని చూస్తుంటే ఈ ఊరి వాళ్ళలా లేదు. నేను ఒక పని చెప్తాను, అది చెయ్యండి. సరేనండి. ముందు ఇక్కడ చేసిన టెస్టింగ్కి 5,000 ఫీజు పే చేయాలి. ఒరే నా దగ్గర ఒక 3,000 ఉన్నాయి, నువ్వు ఒక 2,000 ఇవ్వరా? మీరు వెళ్ళే దారిలో ఒక పెద్ద కాలువ ఉంది కదా, అక్కడికి వెళ్ళి దొరపాన్ని ఒకసారి గుర్చి లేపండి. ఇక్కడ చేసిన ట్రీట్మెంట్కి అదే ముగింపు. సరేనండి. అమ్మయ్య, ఇవాళ పోనీ అయ్యి. అరే పుల్లా, బాగా ఆకలేస్తుందిరా. అవునురా, నా కడుపులో కూడా ఎలకలు పరిగెడుతున్నాయి. ఇక్కడ ఎక్కడన్నా పెద్ద హోటల్ ఉందేమో చూద్దాం రా. అరే అడుగురా, అక్కడ పెద్ద హోటల్ ఉంది, అక్కడికి వెళ్దాం కదరా. ఏమయ్యా, బాగా ఆకలేస్తుంది, తినడానికి ఏమున్నాయి? ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్, ఫ్రైడ్ రైస్. ఆగవయ్యా బాబు, తింటున్నావా ఏంటి? నేను తింటట్లేదయ్యా బాబు, హోటల్లో ఉన్న మెనూ చదువుతున్నాను. బాబు దిబ్బరొట్టెలు ఇస్తురా? పిల్లగొట్ట లేదు. పులిహోర? లేదు. పెరుగన్నం? లేదు. మరి ఇంకేమున్నాయి తినడానికి? నూడిల్స్ రెడీగా ఉంది. అవి మా ఇద్దరికి తీసుకురా. ప్లేట్ నూడిల్స్. మరి మొహం వంట నూడిల్స్ తినడానికి తెమ్మంటే వాంపంలో తీసుకొని వచ్చాడు ఇంకా రైతు. ఏంటయ్యా తినడానికి తీసుకురామంటే ఇవి తీసుకొచ్చి తినమంటున్నావు? వానపాములా ఉన్నాయి. ఇవి వానపాము కావయ్యా, నూడిల్స్. మా కొత్తయ్య బాబు, మేము పోతాం. పోండి, డబ్బులు కట్టుకోండి. డబ్బులా? మేమెందుకు కట్టాలి? ఆర్డర్ ఇచ్చినందుకు డబ్బులు కట్టాలి. సరే బాబు, గొడవలు ఎందుకు? ఎంత? 500. తీసుకో భద్రపుల్లా, మన కోసం బామ్మ ఏదో ఒకటి చేసుకుంటుంది. అవునురా, ఏం పడుతుందో ఏంటో, ఏం తిందో ఏంటో. అరే, మన ఊరు కాలువ వచ్చిందిరా, గుణపాన్ని 3 సార్లు ముంచుదాం పట్టు. ఆ పట్టురా. 1 2 3. అరే, జ్వరం భలే తగ్గిందిరా. అవునురా పుల్లా, బాగా తగ్గిపోయింది. సరేరా, బామ్మ ఏదో ఒకటి చేసాం, ఇది త్వరగా ఇంటికి వెళ్ళి తిన్నాం పదా. అవునురా పుల్లా. వాళ్ళు వచ్చేది బామ్మ, ఏంటే బామ్మ మూలుతున్నావు? అరే బాబుకి జ్వరం వచ్చినట్టుందిరా. సరే పదరా, త్వరగా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాము. అరే డాక్టర్ గారు ఏం చెప్పారు? ఆయన ఎంత ట్రీట్మెంట్ చేసినా కానీ మన ఊరు చివరున్న కాలువలో 3 సార్లు సరే పట్టురా, త్వరగా తీసుకెళ్దాం బామ్మని. అరే, జ్వరం తగ్గాలంటే ఇంకో 3 సార్లు చూస్తాం రా. అవునరా. పోయింది ఏంట్రా బామ్మ పలకడం లేదు? బామ్మ అరే బాబు చచ్చిపోయింది. అయ్యో, చూసారు కదా మీ అజ్ఞానం. వీళ్ళు తినడానికి తిండి లేదు, ఉన్నటువంటి డబ్బులు పోగొట్టుకున్నారు, చివరికి వాళ్ళ పాపని కూడా వాళ్ళ చేతులారా చంపేశారు. వీళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టాలి అంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి. చదువుకోవడం అంటే ఏదో క్లాసులకు వెళ్తున్నాము వస్తున్నాము అని చదువు కాదు. చదువుకునేటప్పుడు మనం దాంట్లో విన్నటువంటి విషయంలో ఉన్నటువంటి రసజ్ఞతని కనుక మనం తెలుసుకున్నట్లయితే మన జ్ఞానాన్ని సంపాదించవచ్చు. ధన్యవాదాలు.